హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రాంప్ట్ ఇచ్చేసి వెరైటీ ఇమేజెస్ ఎలా చూద్దాం. ఫన్నీగా ఉంటాయి. ఒకసారి మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత నాకు అయిపోయింది. నేను మళ్ళీ సైన్ అవుట్ అయ్యి వేరే ఈమెయిల్తో మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. మీరు కూడా ఒకవేళ దాంట్లో ఇమేజెస్ అయిపోతే మళ్ళీ వేరే గూగుల్తో సైన్ ఇన్ అవ్వచ్చు. నాకు వేరే గూగుల్ ఉంది అకౌంట్, వేరే అకౌంట్తో సైన్ ఇన్ అవుతున్నాను. ఇంకో దాంతో సైన్ ఇన్ అవుతే మళ్ళీ మనకి ఫొటోస్ జనరేట్ చేసుకోవడానికి వస్తుంది. అలా క్రియేట్ చేస్తుంది ఉంటే లేదు ఒకే దాంతో కావాలంటే మళ్ళీ 1 day ఆగాల్సి వస్తుంది. చూసారా, నేను వేరే మెయిల్తో క్రియేట్ చేసుకుంటే మళ్ళీ మనకి ఫొటోస్కి వచ్చింది. ఇక్కడ ఫొటోస్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి. మీరు కూడా ఫొటోస్ ఏ ఫోటో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నచ్చిన ఫోటో, లేదంటే సేవ్ అయితే సేవ్ చేసుకోండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి, వెరైటీగా. దీనికి వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి గివ్ మీ ప్రాంప్ట్ అని ఇచ్చేసి సాల్వ్. గివ్ మీ ఫోటో ప్రాంప్ట్ అని ఇచ్చి ఇక్కడ ఉంది కదా యారో మార్కు, ఇక్కడ యారో మార్క్ నొక్కితే మనకు ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇచ్చింది. జస్ట్ 1-3 secondsలో మనకి దీని ప్రాంప్ట్ ఇచ్చేసింది. చూసారా, ప్రాంప్ట్ వచ్చేసింది. మనకి కింద ఆప్షన్స్ ఉంటుంది, మోర్ సినిమాటిక్, మోర్ ఫన్నీ స్టైల్. అలా నేను ఇదే తీసుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ ఎంచుకోండి అని వస్తుంది, టెక్స్ట్ ఎంచుకోండి. దాన్ని మొత్తం కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని కాపీ చేయండి. నెక్స్ట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్కి వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ googlegemini.com నేను ఆల్రెడీ ఓపెన్ చేసే కాబట్టి వచ్చింది. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. googlegemini.com కొట్టండి. ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేసుకోండి. జెమిని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్లస్ సింబల్ని నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత మన ఫోటో ఏదైనా, మన ఫోటో ఒకటి, మీ ఫోటో కానీ వేరే వాళ్ళ ఫోటో అయినా, నేను వేరే వాళ్ళ ఫోటో తీసుకొని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కాపీరైట్స్ పడే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరిదైనా హిందీ వాళ్ళది ఏదన్నా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఫోటో తీసుకున్నాను, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, ఫోటో ఇచ్చాను. తీసుకోలేదట్టుంది. మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. గ్యాలరీలోకి వెళ్ళి మనం ఫోటో ఒకటి ఇక్కడ, అదే వీడియో ఉంటుంది అందుకే క్రియేట్ తీసుకోలేదు. ఓకే, ఫోటో తీసుకుంది కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ తెలుసు కదా మీకు, ఇక్కడ యారో మార్క్ అది నొక్కండి. నొక్కితే విత్-ఇన్ 1-3 secondsలో మనకి ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇది అందరికీ తెలుసు కానీ వెరైటీగా ఉంది ఇమేజెస్, దానికోసం నేను చేశాను. చూసారా, వెరైటీ డ్రెస్, చపాతీ డ్రెస్ లాగా మనకి ఏదో సింపుల్గా ఫన్నీగా ఉంటుంది.
చూసారా? దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ కదా, ఫన్నీ ఉంటుంది డ్రెస్ మనకి. అలా సేమ్. మళ్ళీ ఇంకొకటి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి ChatGPTలోకి వెళ్ళి మళ్ళీ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కేసి మళ్ళీ నేను ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇంకో ఇమేజ్, వెరైటీ ఇమేజ్. సేమ్ అట్లానే ఇక్కడ 5 అట్లా ఇమేజెస్ ఉన్నాయి. మీరు కూడా క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోండి. నేను కింద ప్రాంప్ట్స్ అన్ని పెడతాను, లేదా మీరు అట్లా ChatGPTలోకి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. ప్రాంప్ట్స్ వచ్చేసిద్ది. ఇక్కడ చూడండి, దోశ డ్రెస్ లాగా, మనకి దోశ డ్రెస్ లాగా వస్తుంది. సేమ్ ఇందట్లా గేమ్ మీ ఫోటో ప్రాంప్ట్ చేసి జస్ట్ సింపుల్. ఏం లేదు, ఏ ఫోటో అయినా సరే మీరు సింపుల్గా అట్లా ఇస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాంప్ట్ అనేది వస్తుంది. ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రాంప్ట్ ఇస్తా, లింక్ పెడతా అనేది తీసుకున్న అదంతా టైం వేస్ట్. మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఈజీగా వచ్చేస్తుంది. కింద స్టైల్ మనకి ఏదంటే అది తీసుకోవచ్చు. నేను లేదు, నార్మల్గా ఇదే తీసుకుంటాను ఎక్కువ శాతం. తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ గూగుల్ జెమినీలోకి వెళ్ళిపోండి. మనం ఓపెన్ చేసాం కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ అయింది కదా, మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కండి. మళ్ళీ ప్లస్ సింబల్లోకి మళ్ళీ ఫైల్ అప్లోడ్. సేమ్ ప్రాసెస్. ఫైల్ అప్లోడ్ చేసుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇమేజ్ వేరే ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకో ఇమేజ్ తీసుకొని మళ్ళీ సేమ్ సింపుల్ ఏరో మార్క్ నొక్కండి. సేమ్ ఏరో మార్క్ నొక్కిన తర్వాత మనకు సేమ్ వితిన్ 2-3 సెకండ్స్లో మళ్ళీ జనరేట్ అవుతుంది. చూసారా? చపాతి, సేమ్ చపాతి మనకు అదే స్టైల్లో వచ్చింది. 2.1 పరిమితులు టవర్ అప్గ్రేడ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇది అయిపోయింది. 2-3 ఇమేజెస్కే మనకు వస్తుంది. అలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను కింద మీకు ఫొటోస్ ఇస్తాను, వాటి ప్రాంప్ట్స్ మీకు తెలుసు కదా. ChatGPTలోకి వెళ్ళి ప్రాంప్ట్స్ అని ఇవ్వండి, వచ్చేస్తాయి ఈజీగా. మనం అవసరమైతే ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మనకు ప్రోలో లేదు, నేను ఇంకొకటి ప్రోలో ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. తీసుకొని సేమ్ ఇక్కడ మనం అదే ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. ఇందాక రాలేదు కాబట్టి కరెక్ట్గా మనం ఇచ్చింది. నేను అదే సేమ్ ప్రాంప్ట్ కాపీ చేసేసాను. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కేసి మళ్ళీ ఫైల్ అప్లోడ్లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కరెక్ట్గా అదే ప్రాంప్ట్ అదే ఇచ్చిన మళ్ళీ రావట్లేదు కరెక్ట్గా. నేను ఇమేజ్ తీసుకున్నాను, మళ్ళీ ఇమేజ్ తీసుకొని ఫోటో ఇచ్చాను. సేమ్ ఇదే ప్రాసెస్. యారో నొక్కండి. మనం దోశ తీసుకున్నాం కదా, ఆ దోశ సేమ్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే పైన ఉన్నది ఒక్కోసారి ఏంటంటే పైన ఉన్న ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కింద చూసారు కదా మీరు, పొరపాట్లు చేయొచ్చు అనేది డబుల్ చెక్ చేసుకోండి అని ఒకసారి అలా వస్తుంది అనమాట. ఇది చూసారా, దోశలాగా వచ్చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఫన్నీ కోసం మీకు దానికోసం ఇచ్చేస్తున్నాను. ఇది తప్పుగా యూజ్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.